హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఐడిఎస్సి ట్రిక్స్. మరి ఈరోజు వీడియోలో వచ్చేసి మనము 9th క్లాస్ జీవశాస్త్రం మొత్తం కూడా క్విక్ రివిజన్ చేయబోతున్నాం. ఆల్రెడీ మనం ఈ లెసన్స్ అనేవి డీటెయిల్డ్గా పాయింట్ టు పాయింట్ విత్ డయాగ్రమాటిక్గా మనము ఆల్రెడీ లెసన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఆ లెసన్స్ వినకపోతే, ఒకవేళ క్విక్ రివిజన్ కాదు మేము అసలు ఆ లెసన్సే చదవలేదు అనుకున్న వాళ్ళు ఆ వీడియోస్ చూడండి. ఆల్రెడీ 9th క్లాస్ 3 లెసన్స్ కూడా కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ క్విక్ రివిజన్ మీకు చాలా యూజ్ అవుతుంది. జస్ట్ నేను చదువుతూ వెళ్తాను, మీరు ఈ పాయింట్ నేర్చుకున్నానా లేదా అని ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఓకే, మరి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ లెసన్ వచ్చేసి మనకు జీవుల మౌలిక ప్రమాణము. ఇక్కడ బెండు అంటున్నాడు. బెండు అంటే ఏంటి అంటే చెట్టు మొక్క యొక్క బెరడు నుండి వచ్చేటువంటి పదార్థాన్ని మనం ఏమని పిలుస్తామంటే బెండు అని పిలుస్తాం. మరి కణం అంటున్నాం. జీవుల యొక్క మౌలిక ప్రమాణం కదా, ప్రాథమిక ప్రమాణం, మౌలిక ప్రమాణం అన్నా కూడా మనకి ఏంటి అంటే కణం. మరి అలాంటి కణాన్ని మొట్టమొదటిగా కనుక్కున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే 1665వ సంవత్సరంలో రాబర్ట్ హుక్ అనేటువంటి శాస్త్రవేత్త కణాన్ని కనుక్కోవడం జరిగింది. మరి ఆంగ్లంలో దీన్ని ఏమని పిలుస్తామంటే మనము సెల్ అని పిలుస్తాం. మరి ఈ సెల్ అనేటువంటి పదము ఏ భాషా పదం నుంచి రావడం జరిగింది అంటే మనకు లాటిన్ పదం నుంచి రావడం జరిగింది. ఓకేనా. మరి రాబర్ట్ హుక్ కణాన్ని కనుక్కున్నాడు కదా, తాను స్వయంగా తయారు చేసుకున్నటువంటి సూక్ష్మదర్శిని సహాయంతో దీన్ని కనుక్కోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. పరిమాణంలో వ్యత్యాసాలు ఉన్న ఉల్లిగడ్డలలో కణాలు మాత్రమే ఒకే పరిమాణంలో ఉంటాయి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటి అంటే ఒక పెద్ద ఆనియన్ తీసుకుందాం, ఒక చిన్న ఆనియన్ తీసుకుందాం. పరిమాణంలో ఎలా ఉన్నాయి? ఒకటేమో పెద్దగా ఉంది, ఒకటేమో చిన్నగా ఉంది. ఓకే, మరి ఈ పెద్దగా ఉన్నటువంటి భాగంలో కొంత భాగాన్ని, అదేవిధంగా చిన్నగా ఉన్నటువంటి ఆనియన్లో కొంత భాగాన్ని రెండింటిని తీసుకొని రెండింటిని ఒకదాని తర్వాత ఒకటి మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినప్పుడు మరి వాటి యొక్క కణాల సైజు మాత్రం సేమ్ ఉందన్నమాట. కాబట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ పరిమాణంలో వ్యత్యాసాలు ఉన్నా కణాలలో మాత్రం వ్యత్యాసాలు అనేవి ఉండవు. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనకు కొన్ని ఇయర్స్ అనేవి ఇవ్వడం జరిగింది, చాలా ఇంపార్టెంట్. మేబీ మనకు జతపరచుము కానీ సరికాని జత ఏది అలా అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి చూసుకుందాం. మరి 1665 రాబర్ట్ హుక్ కణాన్ని బెండు ముక్కలో కనుక్కోవడం జరిగిందని చెప్పాం. తర్వాత 1674 ఆంటోనీ వాన్ లీవెన్ హుక్, ఈయన వచ్చేసి మనకు మెరుగుపరచబడినటువంటి సూక్ష్మదర్శినితో చెరువు నీటిలో స్వేచ్ఛాయుత సజీవ కణాలను మొదటిసారిగా కనుక్కోవడం జరిగింది. వీటినే మనం ఏమంటామంటే అనిమలాక్యూల్స్ అని పిలుస్తారు అని చెప్పేసి మీకు హయ్యర్ సెషన్స్లో వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. 1831 రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ 1839లో పర్కిన్జే, ఈయన వచ్చేసి జీవ పదార్థం అని చెప్పేసి నామకరణం చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ 1838లో స్లీడను, అదేవిధంగా 1839కి చెందినటువంటి శ్వాన్, వీళ్ళిద్దరు వచ్చేసి మనకు కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఓకేనా. దాంతోపాటు వీళ్ళు ఇచ్చినటువంటి మరొక స్టేట్మెంట్ ఏంటంటే జీవి యొక్క ప్రాథమిక మౌలిక ప్రమాణాలు ఏంటి అంటే కణం అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి 1855 విర్కోవ్, ఈయన ఏం చెప్తున్నాడంటే ఒక కొత్త కణం అనేది ఏర్పడాలి అంటే అది ఎలా ఏర్పడుతుంది అంటే పూర్వపు కణాల నుంచి ఏర్పడుతుంది. ఇప్పుడు మనమే ఉన్నాము, ఒక బేబీ ఫామ్ అవుతుందంటే ఎలా ఫామ్ అవుతుంది? పూర్వపు తన తల్లిదండ్రుల నుంచి ఫామ్ అవుతుంది కదా. అలాగనే కొత్త కణం ఏర్పడాలి అంటే అది ఎలా ఏర్పడుతుంది అంటే పూర్వపు కణాల నుంచే ఏర్పడుతుంది అని చెప్పేసి ఈయన కనుక్కోవడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా కణ సిద్ధాంతాన్ని విస్తరించాడనమాట, డెవలప్ చేసినాడు అనమాట. నెక్స్ట్ 1940 ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్. తర్వాత ఏకకణ జీవులకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినారు. అవి ఏవేవి అంటే మనకు అమీబా, క్లామిడోమోనాస్, పారామీషియం మరియు బ్యాక్టీరియా. ఇవి మనకు ఏంటి అంటే ఏకకణ జీవులకు ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ప్రతి కణంలో కనిపించేటువంటి కణాంగాలు ఏవి అన్నాడు. చాలా 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 ఇంపార్టెంట్. ఏది అంటే మనకు ప్లాస్మా పొర, అది వృక్ష కణమైనా సరే జంతు కణమైనా సరే కన్ఫామ్గా రెండిట్లో ప్లాస్మా పొర అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కేంద్రకం, ఇది కూడా అంతే, వృక్ష కణమైన జంతు కణమైన ఖచ్చితంగా కేంద్రకం అనేది ఉంటుంది. అదేవిధంగా కణద్రవ్యం అంటే మనం ఏమంటామంటే ఇంగ్లీష్లో దీన్ని సైటోప్లాజం అని పిలుస్తాం. ఓకేనా. కాబట్టి ఈ కణద్రవ్యం కూడా ఖచ్చితంగా ఉంటుందన్నమాట.
నెక్స్ట్ మరి ఒక్కొక్క భాగం గురించి చూద్దాం. ఫస్ట్ ప్లాస్మా పొర అంటున్నాం. డీటెయిల్‌గా మనం ఆల్రెడీ వీడియో చేశాం. కాబట్టి నేను ఇక్కడ ఎక్కువగా ఎక్స్‌ప్లెయిన్ చేయటం లేదు. సో, అది మీరు ఒకసారి గుర్తించగలరు. ఓకే. మరి ప్లాస్మా పొర దీన్నే కణత్వచం అని పిలుస్తున్నాం. బాహ్య వాతావరణం నుండి పదార్థాన్ని వేరు చేసేటువంటి బయటి పొర. ఓకేనా. మరి వర్ణనాత్మక పారగమ్య త్వచం అని పిలుస్తాం. దీన్నే విచక్షణా స్తరం అని కూడా పిలుస్తాం. మరి విధులు ప్లాస్మా పొర యొక్క విధులు చూసుకుంటే వాయువులను వ్యాపన పద్ధతి ద్వారా మరి రవాణా చేయడం జరుగుతుంది. పారగమ్య త్వచం ద్వారా జరిగే నీటి ప్రసరణ నీటిలో కరిగిన పదార్థ పరిమాణం పైన ఆధారపడి ఉంటుంది. ఈ త్వచం ద్వారా ద్రావిత గాఢత అధికంగా ఉన్న వైపు నుంచి నీటి నికర వ్యాపనాన్ని ద్రవాభిసరణం అంటారు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ చూసేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి ఇక్కడ చూడండి, మరి ఫస్ట్ హైపోటోనిక్ ద్రావణం అంటున్నాం. దీన్ని ఏమంటున్నాం? అల్ప గాఢత గల ద్రావణం. మనకి పేరులోనే ఉంది ఏమని? అల్ప గాఢత గల ద్రావణం అని చెప్పేసి. ఓకేనా. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాసెస్లో. ఇప్పుడు చూడండి, ఒక పెద్ద బకెట్ వాటర్ ఉన్నాయనుకుందాం. ఓకేనా. బకెట్ వాటర్లో మీరు ఒక ఏమంటారు, ఒక 2 స్పూన్ల చక్కెర వేసినారు అనుకుందాం. ఓకేనా. ఏమవుతుంది అది? అధిక గాఢత కలిగి ఉంటుందా? అల్ప గాఢత కలిగి ఉంటుందా? వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అదేమవుతుందంటే మనకు అల్ప గాఢత గల ద్రావణం అంటాం. సేమ్ ఇక్కడ మనకి డయాగ్రామ్లో కూడా ఇక్కడ ఇచ్చినాను. బ్లూ కలర్లో ఉన్నదంతా వాటరు, అక్కడక్కడ రెడ్ కలర్లో ఉన్నది ఏందో మనకు ద్రావణం అనమాట. ఓకేనా. కాబట్టి హైపోటోనిక్ ద్రావణంలో ఎలా ఉంటుంది అంటే నీటి గాఢత అనేది అధికంగా ఉంటుంది. అదేవిధంగా ద్రావణం తక్కువ గాఢతను కలిగి ఉంటుంది. ఓకేనా. చూడండి, చాలా తక్కువ ఉంది. షుగర్ అనేది అక్కడక్కడ మాత్రమే మీకు కనిపిస్తుంది కదా, అంటే చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఓకేనా. ఇలాంటి హైపోటోనిక్ ద్రావణంలో కణాన్ని ఉంచినప్పుడు కణం ఏమవుతుందంటే నీటికి ఉండేటువంటి ఒక మెయిన్ క్యారెక్టర్ ఏంటి అంటే నీరు అనేది ఎప్పుడూ కూడా అధిక గాఢత నుంచి అల్ప గాఢత నుంచి అధిక గాఢత గల ప్రాంతానికి పోతుంది. కాబట్టి ఇక్కడ బయట అల్ప గాఢత ఉంది, ఈ కణం లోపల మాత్రం అధిక గాఢత ఉంది. కాబట్టి నీరు అనేది మనకు ఏమవుతుందంటే కణంలోకి పోతుంది, కణం అనేది ఉబ్బుతుంది అనే పాయింట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే హైపోటోనిక్ ద్రావణంలో కణాన్ని ఉంచినప్పుడు కణం యొక్క మార్పు ఏంది అని అడుగుతాడు. కుంచించిపోయిందా, లేదంటే చేంజెస్ ఏం కనిపించలేదా, కణం అనేది ఉబ్బిందా, లేదంటే కణం అనేది పగిలిపోయిందా, ఇట్లా అడుగుతాడు. కాబట్టి కణం అనేది ఉబ్బుతుంది అనే పాయింట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ చూద్దాం. ఐసోటోనిక్ లేదా సమగాఢత గల ద్రావణము అంటున్నాం. సమగాఢత గల ద్రావణం అంటే ఏంటి అంటే ఈ సమగాఢత కలిగిన ద్రావణంలో మరి ఈ బయట ఉన్నటువంటి గాఢత, అదేవిధంగా కణం లోపల ఉన్నటువంటి గాఢత అనేది సేమ్ ఉంటుందన్నమాట. ఓకేనా. కాబట్టి దీంట్లో ఏం చేంజెస్ ఉండవు. వాటర్ అనేది బయటికి పోదు, బయట ఉన్న వాటర్ లోపలికి రాదు. కాబట్టి దీన్నే ఏమంటామంటే ఐసోటోనిక్ సమగాఢత గల ద్రావణము అని పిలవడం జరుగుతుంది. కాబట్టి నికర కదలిక ఉండదు, కదలిక అనేది ఏమి ఉండదన్నమాట అక్కడ. నెక్స్ట్ వచ్చేసి హైపర్టోనిక్ ద్రావణం, అధిక గాఢత గల ద్రావణం. అధిక గాఢత గల ద్రావణంలో మనకు నీటి లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు బయట ఏమో అధిక గాఢత గల ద్రావణం అనేది ఉంది, బట్ కణంలో ఏమో మనకి వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకేనా. వాటర్ లెవెల్స్ ఏమో కణం లోపల ఎక్కువగా ఉన్నాయి, ఉన్నటువంటి ద్రావణంలో ఏమో తక్కువగా ఉన్నాయి. అప్పుడు కణంలో జరిగేటువంటి మార్పు ఏంటంటే కణం అనేది కుంచుకొని పోతుంది అనమాట. ఓకేనా. కణం అనేది ఏమవుతుంది? కుంచుకొని పోతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, హైపోటోనిక్ అన్నప్పుడు కణం అనేది ఉబ్బుతుంది, ఐసోటోనిక్ అన్నప్పుడు కణంలో ఎటువంటి మార్పులు అనేవి జరగవు. హైపర్టోనిక్ లేదా అధిక గాఢత గల ద్రావణంలో కణం అనేది కుంచుకుపోతుంది అనే 3 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ప్లాస్మా పొర. ప్లాస్మా పొర అనేది ఎలా ఉంటుంది అంటే మనకు మృదువుగా ఉంటుంది. ఓకే. ప్లాస్మా పొర అనేది మృదువుగా ఉంటుంది. అదేవిధంగా వేటితో నిర్మితమై ఉంటుంది అంటే లిపిడ్స్ మరియు ప్రోటీన్స్తో నిర్మితమై ఉంటుంది. ఇక్కడ ఒక టర్మినాలజీ ఇచ్చినాడు, ఎండోసైటాసిస్. ఓకేనా. మరి ఎండోసైటాసిస్ అంటే ఏంటి అంటే మనకు కణత్వచానికి ఉండే సాగే గుణం వల్ల అది కణానికి వెలుపల గల ఆహారము ఇతర పదార్థాలను చుట్టుముట్టి కణంలోకి గ్రహిస్తుంది. దీన్నే ఎండోసైటాసిస్ అని పిలుస్తాం.
ఎగ్జాంపుల్ ఏంటంటే అమీబా. మరి అమీబాకు మిథ్యా పదాలనేవి ఉంటాయి కదా! మరి మిథ్యా పదాలు ఉన్నప్పుడు ఇక్కడ ఆహారం ఉంది అనుకుందాం. అప్పుడు ఏం చేస్తదంటే తన మిథ్యా పదాలను మరి ఆ కణం చుట్టూ ఆ ఆహారం చుట్టూ వాటిని వ్యాపింపజేసి ఆ ఆహారాన్ని లోపలికి లాగేసుకుంటదనమాట. ఓకేనా? కాబట్టి ఆ ప్రాసెస్‌ని ఏమని పిలుస్తాం మనము అంటే ఎండోసైటోసిస్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు కణ కవచం అంటున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ కణ కవచం. కేవలం మొక్క యొక్క కణాలలో మాత్రమే ఈ కణ కవచం అనేది కనిపిస్తుంది. జంతు కణాలలో కణ కవచం అనేది కనిపియదు. ఎందుకు కనిపియదు? మనమేం తక్కువ అంటే అవును తక్కువే. ఎందుకంటే మొక్కలలో సెల్యులోజ్ అనేటువంటి ఒక పదార్థం అనేది తయారవుతుంది. ఆ సెల్యులోజ్ అనేటువంటి పదార్థంతోనే మనకు కణ కవచం అనేది తయారవుతుంది. మరి హ్యూమన్ బాడీస్‌లో మనకు సెల్యులోజ్ అనేది రిలీజ్ కాదు. కాబట్టి మనం కణ కవచాన్ని తయారు చేసుకోలేం. ఓకేనా? కాబట్టి కణ కవచం మరి ఇది దృఢంగా ఉంటుంది. ఎక్కడుంటదంటే ప్లాస్మాకు బయటి వైపున ఉండడం జరుగుతుంది. మరి మొక్కల్లో మాత్రమే ఇది కనిపిస్తుంది. సెల్యులోజ్‌తో నిర్మితమైనటువంటి సంక్లిష్ట పదార్థము చాలా 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 ఇంపార్టెంట్. సెల్యులోజ్ అనేది మనకు ఒక సంక్లిష్ట పదార్థం. కన్‌ఫ్యూజ్ అయితాం. మొక్కల్లో కణ కవచం అనేది సెల్యులోజ్ అనేటువంటి ఒక సరళ పదార్థంతో తయారైంది అంటాడు. మనం ఏం చూడం. సెల్యులోజ్ కనిపించింది, మొక్కలు కనిపించింది. కరెక్ట్ అనుకుంటాం. కానీ ఆడ సంక్లిష్ట పదార్థమా, సరళ పదార్థమా అనేది కొంచెం ఫోకస్ చేయాల. ఓకే. నెక్స్ట్ చూద్దాం. ద్రవాభిసరణ ద్వారా కేవలం నిర్జీవ కణాలు కాకుండా సజీవ కణాలు మాత్రమే నీటిని పీల్చుకుంటాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ద్రవాభిసరణ జరిగేటువంటిది అసలు కణంలో ద్రవాభిసరణ చేసేవి ఏవి అంటే సజీవ కణాలు మాత్రమే ద్రవాభిసరణ అనేటువంటి ప్రక్రియను చేయగలుగుతాయి. నిర్జీవ కణాలు ఎటువంటి ఫంక్షన్స్‌లో పాల్గొనవు. ఓకేనా? ఫంక్షన్స్ అంటే మళ్ళీ పెళ్ళి, సీమంతం అవి కాదు. ఫంక్షన్స్ అంటే కణం జరిపేటువంటి కొన్ని విధులనమాట. ఓకే. నెక్స్ట్ చూద్దాం. కేంద్రకం చూద్దాం. కేంద్రకంలో చూడండి. మరి కేంద్రకానికి 2 రంధ్రయుతమైనటువంటి పొరలనేవి ఉంటాయి. ఓకేనా? కేంద్రకానికి 2 కేంద్రక త్వచాలనేవి ఉంటాయి. కేంద్రకం లోపల వచ్చేసి మనకేమేమి ఉంటాయంటే క్రోమోజోమ్స్ ఉంటాయి, DNA ఉంటది, ప్లస్ ప్రోటీన్స్. ఓకేనా? ఈ క్రోమోజోమ్స్ అనేవి దేంతో తయారై ఉంటాయంటే DNA మరియు ప్రోటీన్స్‌తో తయారై ఉంటాయి. ఈ రంధ్రాలు ఎందుకున్నాయంటే రవాణాకు అనమాట. ఓకేనా? కొన్ని పదార్థాలనేవి కణం నుంచి కేంద్రకంలోకి, కేంద్రకం నుంచి బయటికి పోతూ ఉంటాయి కదా! మరి ఆ రవాణా సరఫరా కోసం అని చెప్పేసి మనకు ఆ రంధ్రాలనేవి సహాయపడతాయి. మరి ఇక్కడ ఇంకొంచెం సమాచారం ఇవ్వడం జరిగింది. ఇక్కడ DNA అనేది అసలు ఏంటి? ఈ కేంద్రకం అనేది ఏం విధిని మనకు చేస్తుంది అంటే ఇది జన్యు సమాచారాన్ని కలిగి ఉంటుంది. కణాల నిర్మాణానికి అవసరమైనటువంటి సమాచారాన్ని DNA కలిగి ఉండడం జరుగుతుందనమాట. మెయిన్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కణాల నిర్మాణం అనేది మనకు కేంద్రకం నుంచే జరుగుతుందనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్‌ని చూడండి. ఇక్కడ ఫస్ట్ దారాల్లాగా ఉంటది. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే క్రోమాటిన్ అని పిలుస్తాం. ఎప్పుడైతే విభజన జరగబోతుందో మనము సమవిభజన, క్షయకణ విభజన అని చెప్పేసి నేర్చుకుంటాం. ఎప్పుడైతే విభజన స్టార్ట్ అవుతుందో అప్పుడు ఏమవుతదంటే ఈ దారంలాగా ఉన్నటువంటి ఈ క్రోమాటిన్ మెటీరియల్ అనేది మనకు ఖండాలుగా ఓకేనా? అంటే మనకు క్రోమోజోమ్స్‌గా మరి ఫార్మ్ అవుతాయన్నమాట. ఓకేనా? కాబట్టి ఈ పాయింట్ అనేది మీరిక్కడ గుర్తుపెట్టుకోండి. మరి కేంద్రకం యొక్క విధులు చూస్తే దీని యొక్క ప్రధాన పాత్ర ఏంది అంటే కణ ప్రత్యుత్పత్తి. ఓకేనా? కణ ప్రత్యుత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు కేంద్రక పూర్వజీవులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. కేంద్రక పూర్వజీవులు అంటే ఏంటి? కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం అనేది ఉండదు. ఓకేనా? కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం అనేది ఉండదు. కేంద్రక త్వచం ఉంటుంది. కేంద్రక త్వచం ఉంటే దాన్ని నిజ కేంద్రక కణాలు అని పిలుస్తాం. అదే ఈ కేంద్రక త్వచం లేకపోతే ఓకేనా? కేంద్రక త్వచం లేకపోతే ఏమవుతుంది? కేంద్రకంలో ఉన్నటువంటి పదార్థం అంతా కూడా కణద్రవ్యంలో కలిసిపోతుంది. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కేంద్రక ఆమ్లాలను కలిగి సరిగ్గా ఏర్పడని కేంద్రక ప్రాంతాన్ని ఏమని పిలుస్తామంటే న్యూక్లియాయిడ్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా? ఏమని పిలుస్తాం? న్యూక్లియాయిడ్. నెక్స్ట్ కేంద్రక పూర్వజీవుల్లో కిరణజన్య సంయోగక్రియ అనేది ఎలా జరుగుతుంది అంటే బ్యాక్టీరియాలోని పత్రహరిత త్వచయుత కోశాల ద్వారా జరుగుతుంది. అదే నిజకేంద్రక జీవుల్లో అయితే ప్లాస్టిడ్స్ అనేటువంటి ప్రత్యేక కణాంగాలు అనేవి ఉంటాయి.
కాబట్టి పూర్వకేంద్రక కణాలు వాటిలో ఎలా జరుగుతుందంట, పత్రహరిత త్వచయుత కోశాల ద్వారా జరుగుతుంది. అదే నిజకేంద్రక కణాల్లో అయితే ప్లాస్టిడ్స్ ద్వారా జరుగుతుంది అనేటువంటి పాయింట్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కణద్రవ్యం. చూడండి, త్వచం కలిగిన కణాంగాలు ఉంటాయి. మరి పూర్వకణము నిజకేంద్రక కణం యొక్క సైజెస్ ఇచ్చినాడు. మరి పూర్వకేంద్రక కణాల యొక్క సైజ్ చూసుకుంటే 1 to 10 మైక్రోమీటర్స్ అనేది ఉంటుంది. 1 మైక్రోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 to the power of -6. ఓకేనా, -6 మీటర్స్. ఇక్కడ నిజకేంద్రక కణం వచ్చేసి 5 to 100 మైక్రోమీటర్స్ అనేది ఉంటుంది. మరి పూర్వకేంద్రక కణంలో క్రోమోజోమ్స్ వచ్చేసి సింగిల్ క్రోమోజోమ్స్ ఉంటే, ఇక్కడ నిజకేంద్రక కణంలో మాత్రం మనకు మల్టిపుల్ క్రోమోజోమ్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అంతర్జీవ ద్రవ్యజాలం. చాలా చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్ డిఎస్సిలో బిట్టుబడిన ఏరియా ఇది. ఓకేనా, మరి చూడండి, అంతర్జీవ ద్రవ్యజాలంలో వచ్చేసి మనకి ఏంటి అంటే నాళాలు పొరలతో కూడిన పెద్ద వల వంటి నిర్మాణము, ప్లాస్మా పొరను పోలినటువంటి నిర్మాణం అనేది ఉంటుంది. మరి అంతర్జీవ ద్రవ్యజాలం అనేది 2 రకాలుగా ఉంది. ఓకేనా, గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము, అదేవిధంగా నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలాన్ని మనము రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అని పిలుస్తాం. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలాన్ని మనము స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం అని పిలుస్తాం. మరి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఎందుకు అంత రఫ్గా ఉంది అంటే, మరి ఆ నాళాల పైన మనకు రైబోజోమ్స్ అనేవి ఉంటాయి. రైబోజోమ్స్ ఉండడం వల్ల మనకేమవుతుందంటే అది గరుకుగా కనిపిస్తుంది అనమాట. మరి ఈ రైబోజోమ్స్ యొక్క మెయిన్ విధి ఏంది? రైబోజోమ్ అనే పాయింట్ మీకు ఎక్కడ కనిపించినా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పని ఒక్కటి, రైబోజోమ్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా అక్కడ ప్రోటీన్ల సంశ్లేషణ అనేది జరుగుతుంది. ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి కణాంగం ఏంది అంటే రైబోజోమ్. ఓకేనా, రైబోజోమ్ ప్రోటీన్ల సంశ్లేషణ అనేది జరుగుతుంది. జరిగినటువంటి ఆ ప్రోటీన్ల సంశ్లేషణ తర్వాత ఏం చేస్తుందంటే వివిధ భాగాలకు అంటే వివిధ కణాంగాలకు సరఫరా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం అంటున్నాం. ఇది ఏం చేస్తుంది అంటే ఈ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం మీద బిట్టుబడింది. ఏమని అడిగినాడు? కొవ్వులు లిపిడ్ల తయారీలో సహాయపడేటువంటి కణాంగం ఏది అని అడిగినాడు. కొవ్వులు లిపిడ్ల తయారీలో సహాయపడేటువంటి కణాంగం ఏది అంటే మనకు స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. మరి దీంట్లో కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే కొన్ని లిపిడ్లు ఏమో కణత్వచ నిర్మాణానికి సహాయపడతాయి. దీన్ని ఏమంటామంటే జీవోత్పత్తి అని పిలుస్తాం. మరికొన్ని లిపిడ్స్ ఏమో ఎంజైమ్స్గా, హార్మోన్స్గా పనిచేస్తున్నాయి. మరికొన్ని లిపిడ్స్ వచ్చేసి ఇంకా ఏం చేస్తున్నాయి అంటే ఇక్కడ సకశేరుకాల కాలేయ కణాలలో విష పదార్థాలను, మందులను నిర్వీర్యం చేస్తుంది. ఓకేనా, కాబట్టి ఈ పాయింట్స్ అన్నీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనకు గాల్జీ సంక్లిష్టం. క్యామిల్లో గాల్జీ అపారాటస్ని కనుక్కోవడం జరిగింది. సిస్టర్నే అనేటువంటి కోశాలతో కూడిన త్వచ వ్యవస్థ దొంతరలుగా సమాంతరంగా ఉంటుంది. దొంతరలుగా సమాంతరంగా ఈ విధంగా ఉంటుందన్నమాట. ఎండోప్లాస్మిక్ పొరలతో సంబంధం కలిగి ఉంటాయి. మరి ఎండోప్లాస్మిక్ రెటికులం నుంచి గాల్జీ సంక్లిష్టానికి పోతుంది. గాల్జీ సంక్లిష్టం నుంచి ఇతర భాగాలకు అంటే కణంలో ఉన్నటువంటి ఇతర కణాంగాలకు మరి సరఫరా కావడం జరుగుతుందన్నమాట. మరి ఈ గాల్జీ సంక్లిష్టం యొక్క విధులు చూస్తే ఉత్పత్తులను నిల్వ చేసుకుంటుంది, ఉత్పత్తులను రూపాంతరం చేస్తుంది, ఉత్పత్తుల కోశాలలో ప్యాక్ చేయడము, సరళమైన చక్కెరల నుండి సంక్లిష్టమైనటువంటి చక్కెరలను తయారు చేయడము, గాల్జీ నుండి లైసోసోమ్స్ కూడా ఏర్పడతాయి అనేటువంటి పాయింట్స్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మరి క్యామిల్లో గాల్జీ గారి గురించి కొన్ని విషయాలనే ఉన్నాయి. ఇయర్స్ చాలా ఇంపార్టెంట్. మరి ఈయన 1843 ప్రాంతంలో ఈయన జన్మించడం జరిగింది. ఈయన వైద్య విద్య ఎక్కడ కంప్లీట్ చేశాడు అంటే పావియా విశ్వవిద్యాలయంలో కంప్లీట్ చేసినాడు. ఎప్పుడు పట్టభద్రుడయ్యారు అంటే 1865లో. దాని తర్వాత సెయింట్ మాటియా అనేటువంటి ఒక ఆసుపత్రిలో జాయిన్ కావడం జరిగింది. దాని తర్వాత 1872లో అమీబియా టెగ్రాసాలోని దీర్ఘకాలిక అనారోగ్యం కోసం ఏర్పాటు చేసిన చీఫ్ మెడికల్ ఆఫీసర్ పదవిని కూడా ఈయన అంగీకరించడం జరిగింది. తర్వాత బ్లాక్ రియాక్షన్ అనేటువంటి ఒక ప్రయోగం కూడా చేసినాడు. ఏంటి అంటే సిల్వర్ నైట్రేట్ యొక్క బలహీనమైనటువంటి ద్రావణం, దీని మీద కూడా ఆయన ప్రయోగం చేయడం జరిగింది. తర్వాత మరి 1906లో నాడీ వ్యవస్థ నిర్మాణంపై ఆయన చేసినటువంటి కృషికి గాను నోబెల్ బహుమతి కూడా ఆయనకు రావడం జరిగింది. ఎవరితో కలిసి ఈయనకు నోబెల్ బహుమతి రావడం జరిగింది అంటే శాంటియాగో రోమనే కాజల్. ఓకేనా, కాబట్టి ఈ అంశాలు అనేవి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. లైసోజోమ్స్ అంటున్నాం.
మళ్ళీ కణ వ్యర్థాలను విసర్జించేటువంటి వ్యవస్థ స్వయం విచ్చిత్తి సంచులు అని పిలుస్తాం. కణాంగాలను జీర్ణం చేయడం, బయటి పదార్థాలను బ్యాక్టీరియా లేదా ఆహారం అలాగే పాత కణాంగాలు లైసోజోమ్లో మరి అంతరిస్తాయన్నమాట. ఇప్పుడు లైసోజోమ్లో శక్తివంతమైనటువంటి ఎంజైమ్స్ ఉంటాయి అంటున్నాం. ఇప్పుడు జనరల్గా మనకి లేటెస్ట్గా ఎవరైనా చనిపోతే కొన్ని మిషన్స్ వచ్చినాయి కదా, సపరేట్గా మనం కాల్చాల్సిన అవసరం లేదు. ఆ మిషన్స్లో పెడితే ఆటోమేటిక్గా అది కాలిపోయి బూడిదలాగా మనకు బయటికి వస్తుంది. అలాంటి మిషన్స్ వచ్చినాయి. అంటే ఆ లోపల ఎంత పవర్ ఆఫ్ ఎనర్జీ, అంటే ఎంత మంట పెడితే మరి మనిషి శరీరం కాలిపోయి బూడిదలాగా బయటికి వస్తుంది. సేమ్ అదే విధంగానే మరి లైసోజోమ్స్లో కూడా కొన్ని రకాలైనటువంటి శక్తివంతమైనటువంటి ఎంజైమ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ ఎంజైమ్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే అవి ఈజీగా ఏం చేస్తుంది, కణ వ్యర్థాలను జీర్ణం చేస్తుందన్నమాట. జీర్ణం చేసి వ్యర్థ పదార్థాన్ని విసర్జించేస్తుంది. అందుకే లైసోజోమ్స్లో చాలా శక్తివంతమైనటువంటి ఎంజైమ్స్ అనేవి ఉంటాయి అనే పాయింట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మైటోకాండ్రియా. మైటోకాండ్రియాలో కూడా 2 త్వచాలు అనేవి ఉంటాయి. బయటి త్వచము రంధ్రయుతంగా ఉంటుంది. లోపల త్వచం వచ్చేసి లోపల ముడతలు పడి ఉంటుందన్నమాట. మరి ఈ లోపల ముడతలు పడినటువంటి ప్రాంతం ఉంటుంది కదా, ఏం చేస్తుంది విధి ఏంటి అంటే ఏటీపీ ఉత్పాదక రసాయన చర్యల కోసం ఉపరితల వైశాల్యాన్ని అధికం చేస్తాయి. ఎనర్జీ కరెన్సీ అనేది మనకు రిలీజ్ చేస్తుందన్నమాట. అదేవిధంగా మైటోకాండ్రియా అనేది శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఓకేనా. ఎనర్జీ హౌసెస్ ఆఫ్ సెల్ అని పిలుస్తాం కదా, కాబట్టి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. తర్వాత కొత్త రసాయనిక సమ్మేళనాల తయారీ కోసం కొద్దిగా శక్తిని వాడుకుంటుంది. అదేవిధంగా యాంత్రిక పని కోసం కూడా వాడుకుంటుంది. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే కేంద్రకంలో ఎలాగైతే డిఎన్ఏ ప్లస్ ప్రోటీన్స్ ఉన్నాయో మనకు మైటోకాండ్రియాలో కూడా డిఎన్ఏ మరియు రైబోజోమ్స్ అనేవి ఉన్నాయి. సొంత డిఎన్ఏ సొంత రైబోజోమ్స్ని కలిగి ఉన్నటువంటి కణాంగం ఏదైనా ఉంది అంటే మైటోకాండ్రియా ఉంది. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టిడ్లు. ఇది కూడా సొంత డిఎన్ఏ మరియు సొంత రైబోజోమ్స్ని కలిగి ఉంటుంది. ప్లాస్టిడ్స్ రకాలలో చూసుకుంటే క్రోమోప్లాస్టిడ్లు, ల్యూకోప్లాస్టిడ్లు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మరి క్రోమోప్లాస్టిడ్స్ వీటిలో మనకి ఏముంటాయంటే పత్రహరితం అనేది ఉంటుంది. ఓకేనా. పత్రహరితంలో మరి స్ట్రోమా అనేటువంటి భాగం ఉంటుంది. ఈ స్ట్రోమాలో మనకు కిరణజన్య సంయోగక్రియ అనేది జరుగుతుంది. కాంతి చర్య, నిష్కాంతి చర్య అని మనం 10th క్లాస్ బయాలజీలో డిస్కస్ చేసాం. మరి స్ట్రోమా అనేది దేంతో పోలి ఉంది అంటే మైటోకాండ్రియాతో పోలి ఉంటుంది అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ల్యూకోప్లాస్టిడ్స్. ఇవి వచ్చేసి పిండి పదార్థాలు, నూనెలు, ప్రోటీన్ రేణువులను నిల్వ కోసం ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రిక్తికలు. ఘన లేదా ద్రవ పదార్థాలను నిల్వ ఉంచుకునేటువంటి సంచులు. జంతువుల్లో ఏమో చిన్నవిగా ఉంటాయి, వృక్షాలలో ఏమో పెద్దవిగా ఉంటాయి. ఆల్మోస్ట్ 50 to 90% ఆఫ్ స్పేస్ని ఇవే ఆక్యుపై చేసి ఉంటాయి అన్నమాట. ఓకేనా. మరి ఇవి ఎలా ఉంటాయంటే కణరసంతో నిండి ఉంటాయి. కణానికి స్పీత గుణాన్ని, దృఢత్వాన్ని అందిస్తాయి. నెక్స్ట్ కణజీవిత కాలంలో ముఖ్యమైన అనేక పదార్థాలు నిల్వ పడతాయి. తర్వాత కొన్ని వ్యర్థాలను విసర్జించడంలో ప్రత్యేకమైనటువంటి రిక్తికలు ముఖ్య పాత్రను పోషించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు సమవిభజనకు సంబంధించి కణ విభజన గురించి ఉంది. కణ విభజన అంటే నథింగ్ బట్ ఏంది, కొత్త కణాలు ఉత్పత్తి అయ్యేటువంటి ఒక ప్రక్రియ. మరి ఇక్కడ సమవిభజన అంటే ఏంటి, క్షేకరణ విభజన అంటే ఏంటి అనేది చూద్దాం. మరి తల్లి నుంచి 2 పిల్ల కణాలు ఏర్పడితే అది సమవిభజన. తల్లి నుంచి 4 పిల్ల కణాలు ఏర్పడితే దాన్ని మనము క్షేకరణ విభజన అని పిలుస్తాం. ఇక్కడ క్రోమోజోమ్స్ అనేవి ఈక్వల్గా పిల్లలకి షేర్ చేయబడతాయి. క్షేకరణ విభజనలో మాత్రం క్రోమోజోమ్స్ అనేవి సగం మాత్రమే ఏమంటారు, సగం కూడా కాదు, 1 అలా షేర్ అవుతుంది అనమాట. ఇది క్షేకరణ విభజన అని పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేసి మరి సమవిభజన అనేది ఎక్కడ జరుగుతుంది అంటే కణజాలాల పెరుగుదల మరమ్మత్తు దగ్గర మనకు ఈ సమవిభజన జరుగుతుంది. క్షేకరణ విభజన ఎక్కడ జరుగుతుంది అంటే మనకు తల్లి నుంచి సగం ఓన్లీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మాత్రమే మనకు క్షేకరణ విభజన అనేది జరుగుతుంది. ఒక పాయింట్ చెప్తా చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఏమైనా గాయం తగిలింది అనుకుందాం, చేతికి దెబ్బ తగిలింది, మొత్తం ఆ తోలంతా పోయింది, బాగా బ్లీడింగ్ అయ్యి బాగా కొంచెం లోపలికి గాయం తగిలింది అనుకుందాం. ఇక్కడ జరిగేటువంటి ప్రక్రియ ఏంది, కొత్త కణాలు అనేవి మళ్ళీ ఏర్పడాలి.
కొత్త చర్మం ఏర్పడాలి. కాబట్టి ఇక్కడ జరిగేటువంటి విభజన ఏంది అంటే సమవిభజన జరుగుతుంది. అంటే ఒక కణము 2 కణాలుగా, ఒక కణము 2 కణాలుగా అట్లా డెవలప్ అవుతూ ఏమవుతుందంటే చర్మం అంతా డెవలప్ అవుతుంది. సేకరణ విభజన ఎక్కడ జరుగుతుందంటే కేవలం ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మాత్రమే జరుగుతుంది. అంటే ఎప్పుడైతే అండాన్ని శుక్రకణం వచ్చి ఫలదీకరణం చెందుతుందో ఆ అండం అనేది ఏం చేస్తుందంటే క్షయకరణ విభజన జరుగుతుంది. సింగిల్‌గా ఉన్న కణము 4 కణాలుగా క్షయకరణ విభజన జరిగినప్పుడు 4 అయితది. 4 నుంచి 8, 8 నుంచి 16 ఇలా. ఓకేనా? కాబట్టి క్షయకరణ విభజన ఎక్కడ జరుగుతుంది అసలు అంటే ఓన్లీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో. ఓకేనా? కాబట్టి ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది మనకు ఫస్ట్ లెసన్. ఓకే. ఓకే. నెక్స్ట్ లెసన్ చూద్దాం. కణజాలాలు అంటున్నాం. మరి మొక్కలలో ఎక్కువ మొత్తంలో ఏ కణాలు ఉంటాయంటే మనకు సహాయక కణాలనేవి ఉంటాయి. ఈ సహాయక కణాలనేవి కూడా ఏంటి అంటే అవి నిర్జీవ కణాలన్నమాట. ఓకేనా? మరి ఫస్ట్ వృక్ష కణజాలం చూస్తే వృక్ష కణజాలంలో మొట్టమొదటిగా విభాజ్య కణజాలం అనేది ఉంటుందన్నమాట. ఈ విభాజ్య కణజాలం అనేది మొక్కల పెరుగుదల కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాంతాలలో మాత్రమే జరుగుతుందన్నమాట. ఓకేనా? విభాజ్య కణజాలం అంటే ఏంటంటే నథింగ్ బట్ విభజన చెందే కణజాలం అని అర్థం. మరి విభాజ్య కణజాలం అనేది 3 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి అగ్ర విభాజ్య కణజాలం. ఓకేనా? అగ్ర విభాజ్య కణజాలం అనేది ఎక్కడ ఉంటుంది అంటే వేరు మరియు కాండం యొక్క కొనల భాగంలో అగ్ర భాగాల్లో ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే వేరు మరియు కాండం యొక్క పొడవును వృద్ధి చేస్తుంది. చూస్తున్నారు కదా ఇక్కడ కాండంకి చిట్ట చివర ఇక్కడ ఉంది కదా. ఇది ఏం చేస్తుందంటే కాండం యొక్క పొడవును డెవలప్ చేస్తుంది. అదేవిధంగా వేరు యొక్క కొన భాగాలలో కింది భాగాల్లో ఇది కూడా ఏం చేస్తుందంటే వేరు యొక్క పొడవును వృద్ధి చేస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మధ్యస్థ విభాజ్య కణజాలం. ఇది ఎక్కడ ఉంటుందంటే కణుపుల దగ్గర ఉంటుందన్నమాట. ఓకేనా? కణుపుల దగ్గర ఉండేటువంటి విభాజ్య కణజాలం ఏది అంటే మధ్యస్థ విభాజ్య కణజాలం. నెక్స్ట్ వచ్చేసి పార్శ్వ విభాజ్య కణజాలం చాలా ఇంపార్టెంట్. దీన్నే ఏమంటామంటే విభాజ్య కణావళి అని పిలుస్తాం. ఓకేనా? విభాజ్య కణావళి అని దేన్ని పిలుస్తారు అంటే మనకు పార్శ్వ విభాజ్య కణజాలాన్ని పిలుస్తాము. మరి వేరు కాండం యొక్క వ్యాసాన్ని పెంచుతుందన్నమాట. ఓకేనా? వేరు కాండం యొక్క వ్యాసాన్ని ఈ లెంత్ని పెంచుతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. విభాజ్య కణజాలం నుండి ఏర్పడిన కొత్త కణాలు మొదట విభాజ్య కణజాలంగా ఉండి తర్వాత ఏమవుతుందంటే ఇతర కణజాలాలుగా విభేదనం చెందడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఈ విభాజ్య కణజాలం యొక్క కణాల యొక్క లక్షణాలు చాలా చాలా ఇంపార్టెంట్. కణజాలాల్లో మనకి కొన్ని రకాలైనటువంటి కణాలు అనేవి ఉన్నాయి. వాటి యొక్క లక్షణాలు చాలా ఇంపార్టెంట్. కింది వాటిలో సరైనది ఏది సరికానిది ఏది పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో మరి విభాజ్య కణజాలం యొక్క కణాలు ఎలా ఉంటాయంట చురుకుగా ఉంటాయి. కణాలలో చిక్కని కణద్రవ్యం అనేది ఉంటుంది. సెల్యులోజ్తో తయారైనటువంటి పలుచని కణకవచాలు మందపాటి కణకవచాల పలుచని కణకవచాల ఇలా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి విభాజ్య కణజాలంలో ఉన్నటువంటి కణాలలో పలుచని కణకవచాలు అనేవి ఉంటాయి. స్పష్టమైన కేంద్రకాలు అనేవి ఉంటాయి. అదేవిధంగా వీటిలో రిక్తికలు ఉండవు. చాలా చాలా ఇంపార్టెంట్. రిక్తికలు అనేవి ఉండవు. నెక్స్ట్ వచ్చేసి శాశ్వత కణజాలం. శాశ్వత ఆకారము పరిమాణము విధులను ఏర్పరచుకునేటువంటి ప్రక్రియనే ఏమని పిలుస్తామంటే మనము విభేదనం అని పిలుస్తాం. మరి శాశ్వత కణజాలంలో మనకు రకాలు చూసుకుంటే సరళ శాశ్వత కణజాలం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ సరళ శాశ్వత కణజాలంలో రకాలు ఓకేనా అంటే శాశ్వత కణజాలమే 2 రకాలుగా ఉంది. సరళ శాశ్వత కణజాలము సంక్లిష్ట శాశ్వత కణజాలం అని చెప్పేసి 2 రకాలుగా ఉంది. మళ్ళీ సరళ శాశ్వత కణజాలంలో రకాలు ఉన్నాయి. ఆ రకాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి మృదు కణజాలము అంటున్నాం. ఎలా ఉంటుందంట పలుచని కణకవచాలను కలిగి ఉంటుంది. ఇవి సజీవ కణాలు వదులుగా అమర్చబడి పెద్ద పెద్ద కణాంతర అవకాశాలు అనేవి ఉంటాయి. ఇవి ఆహారాన్ని కూడా నిల్వ చేసుకుంటాయి. కొన్ని కణాలు అయితే కిరణజన్య సంయోగక్రియను జరుపుకుంటాయి కాబట్టి వాటిని ఏమని పిలుస్తామంటే హరిత కణజాలం అని పిలుస్తాం. నీటిలో ఉన్నటువంటి మొక్కల్లో అయితే తేలడానికి ఉపయోగపడతాయి అన్నమాట ఈ మృదు కణజాలం అనేది. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తామంటే వాయుగత కణజాలం అని కూడా పిలుస్తాం. సో మనకి మృదు కణజాలానికి గల మరొక పేర్లు ఏంటి అని అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు ఏంటి అంటే హరిత కణజాలము మరియు ఏమంటారు వాయుగత కణజాలం అని కూడా పిలుస్తాము అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్థూల కోణ కణజాలం. ఇది కాండం వంగుటకు సహకరిస్తుంది. ఎగబాకే తీగలు నూనె తీగల్లో మనకు ఉంటుంది. యాంత్రిక ఆధారాన్ని ఇస్తాయి.
పత్రవృంతం యొక్క బాహ్యం చర్మం కింద కణాంతర అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయన్నమాట దీంట్లో. నెక్స్ట్ కణాలు సజీవంగా పొడవుగా సాగి మూలల్లో క్రమరహితంగా దళసరిగా ఉంటాయి. నెక్స్ట్ కణజాలం. దృఢ కణజాలంలో చూస్తే మొక్కలు గట్టిగా దృఢంగా చేస్తుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు కొబ్బరి పీచు. ఈ దృఢ కణజాలం అంతా కూడా ఏంది అంటే నిర్జీవ కణాలతో నిర్మితమై ఉంటుందన్నమాట. నెక్స్ట్ లిగ్నిన్తో తయారైన దళసరి కణకవచాలు సన్నగా పొడవుగా ఉంటాయి. కణం లోపల అసలు ఖాళీ అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ కాండాలు నాలికా పుంజాల చుట్టూ, ఆకుల ఈనెలలో మరియు గింజలు విత్తనాల చుట్టూ ఉన్నటువంటి గట్టి కవచాలు కూడా ఉంటుంది. నెక్స్ట్ బాహ్య చర్మం. ఓకేనా, దీన్నే రక్షక కణజాలం అని కూడా పిలుస్తాము. ఈ బాహ్య చర్మం లేదా రక్షక కణజాలం అనేది ఏం చేస్తుందంటే నీటి ఎద్దడి నుండి రక్షిస్తుంది. మొక్క యొక్క వాయుగత భాగాలలోని బాహ్య చర్మ కణాలు తరచుగా మైనం వంటి వాటిని నిరోధించే పొరను బాహ్యంగా స్రవిస్తాయి. వీటిలో పత్రరంధ్రాలు అనేవి కూడా ఉంటాయి. మరి పత్రరంధ్రాల యొక్క విధి ఏంటి? వాయువుల మార్పిడి మరియు బాష్పోత్సేకం అనేది మనకు జరుగుతుందన్నమాట. చూడండి, ఇక్కడ పైన ఉన్నటువంటి ఈ లేయర్ని మనం ఏమని పిలుస్తామంటే రక్షక కణజాలం అంటాం. దాని కింద మనకు బెండు కణాలు అనేవి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఎడారి మొక్కల్లో బాహ్య చర్మంలో మనకు ఏమవుతుందంటే దళసరి అయినటువంటి క్యూటిన్ అనేటువంటి లేయర్ అనేది ఉంటుందన్నమాట. వల్కలంలో ఉన్నటువంటి ద్వితీయ విభాజ్య కణజాలం ఇది. నెక్స్ట్ బెండులో ఉన్న ఏమంటారు, ఈ బెండు అనేది కూడా మనకి ఏంటంటే ఒక నిర్జీవ కణాలు. ఇందాక చెప్పుకున్నాం కదా మనము రక్షక కణజాలం కింద బెండు కణాలు అనేవి ఉన్నాయని. మరి ఈ బెండు కణాలు ఏంటంటే ఒక నిర్జీవ కణాలు. అయితే ఏ పదార్థంతో వీటి యొక్క కణకవచాలు ఏర్పడి ఉంటాయంటే సూబరిన్ అనేటువంటి పదార్థంతో ఏర్పడి ఉంటాయి. ఓకేనా, కాబట్టి ఈ అంశం కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సంక్లిష్ట శాశ్వత కణజాలం. మనకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దారువు మరియు పోషక కణజాలం. మరి దారువు అనేది ఏం చేస్తుంది అంటే మనకు మొక్కకు నీటిని సరఫరా చేస్తుంది అన్నమాట. వేర్ల ద్వారా గ్రహించినటువంటి నీటిని మిగతా అన్ని భాగాలకు కూడా సరఫరా చేసేది ఏది అంటే ఈ దారు కణజాలం. మరి దారు కణజాలంలో మనకు 4 రకాలైనటువంటి ఏమంటారు 4 రకాలు అనేవి ఉన్నాయి. దారు కణాలు, దారు నాళాలు, దారు మృదు కణజాలం, దారు తంతువులు. మరి దారు కణాలు, దారు నాళాలు అనేవి ఎలా ఉంటాయంట? దళసరి కణకవచాన్ని కలిగి ఇవి నిర్జీవ కణాలు నీరు ఖనిజ లవణాలను రవాణా చేస్తాయి. మరి దారు మృదు కణజాలం వచ్చేసి ఆహారాన్ని నిల్వ చేసుకుంటుంది. దారు తంతువులు వచ్చేసి వివిధ పనులకు సహకరిస్తాయి. నెక్స్ట్ పోషక కణజాలం. దీంట్లో కూడా మరి దారు వచ్చేసి నీటిని సరఫరా చేస్తే పోషక కణజాలం అనేది పత్రాలలో తయారై ఉన్నటువంటి ఆహారం అంటే కిరణజన్య సంయోగక్రియ ద్వారా తయారు చేయబడినటువంటి ఆహార పదార్థాన్ని మొక్కలోని అన్ని భాగాలకు కూడా సరఫరా చేసేది ఏది అంటే పోషక కణజాలం. మరి దీంట్లో కూడా మనకు 5 రకాలు ఉన్నాయి. చాలని కణాలు. మరి వీటి యొక్క గోడలు ఎలా ఉంటాయంటే రంధ్రయుతంగా ఉంటాయి. చాలని నాళాలు ఇవి సజీవ కణాలు. సహకణాలు ఇవి కూడా సజీవ కణాలు. పోషక కణజాల తంతువులు ఇవి వచ్చేసి నిర్జీవ కణాలు. పోషక మృదు కణజాలం ఇది సజీవ కణాలు. కాబట్టి ఏవి సజీవ కణాలు ఏది నిర్జీవ కణం అనేది కొంచెం ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మరి పత్రం నుంచి ఆహారాన్ని ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు వృక్ష కణజాలం అయిపోయింది. జంతు కణజాలం. జంతు కణజాలంలో మరి ఉపకళ కణజాలము చాలా చాలా ఇంపార్టెంట్. ఉపకళ కణజాలం అనేది మనకు కొన్ని రకాలుగా డివైడ్ అయింది. జతపరచం కానీ కింది వాటిలో అని జత అయింది అనేటువంటి పాయింట్స్లో అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో చూద్దాం ఒకసారి. శరీర అంతర్భాగాలను కుహరాలను కప్పి ఉంచుతుంది. చర్మం, నోటి లోపలి పొర, రక్తనాళాల పై పొర, ఊపిరితిత్తులు, వాయుగోనులు, వృక్కనాళాలపై ఉంటుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మరి బట్ ఇక్కడ అంత అవసరం లేదు. రకాలు చెప్పేటప్పుడు అక్కడ మీరు బాగా ఫోకస్ చేయండి. మరి మొదటి రకం ఏంటి అంటే సరళ బల్లపరుపు. దీన్నే ఏమని పిలుస్తామంటే సరళ శల్కల ఉపకళ కణజాలం అంటాం. ఏ విధంగా ఉంటుందంట? పొలుసులతో కూడినటువంటి చర్మము. ఓకేనా. మరి పదార్థాల రవాణా అనేది జరుగుతుంది. ఎక్కడెక్కడ ఉంటుంది? ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. రక్తనాళాల త్వచకణాలు, వాయుగోనులు, ఆహార వాహిక,
నోటి కుహరం లోపల మనకు ఈ సరళ బల్లపరుపు లేదా సరళ శలకల ఉపకల కణజాలం అనేది ఉంటుంది. నెక్స్ట్ స్థరిత ఉపకల కణజాలం. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకు చర్మం. ఓకేనా. చర్మం అనేది మరి స్థరిత శలకల ఉపకల కణజాలం. ఇందాక చెప్పుకుంది సరళ, ఇది స్థరిత. ఓకేనా. అనేక వరుసలుగా ఉంటుందన్నమాట. ఇలా వరుసలుగా ఇలా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్తంభాకార ఉపకల కణజాలం. ఎక్కడెక్కడ ఉంటుందంట, పేగులు లోపలి పొర వంటి శోషణ జరిగేటువంటి చోట, అదేవిధంగా స్రావక క్రియలు జరిగే చోట మనకు ఈ స్తంభాకార ఉపకల కణజాలం అనేది ఉంటుంది. ఎలా ఉంటుందంట, పొడవుగా ఉంటుంది. అవరోధాలను దాటుకుంటూ కదలికలను సులభతరం చేస్తుంది. నెక్స్ట్ శైలికామయ ఉపకల కణజాలం. ఈ శైలికలు అనేవి ఏం చేస్తాయి, జస్ట్ చలనానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు పారమిష్యంలో కూడా మనకు శైలికలు ఉన్నాయి. శైలికలు అనేవి ఎందుకు ఉపయోగపడతాయి, పారమిష్యం కంటే మూవ్ కావడానికి, ముందుకు తోయడానికి మనకు ఉపయోగపడతాయి. అదేవిధంగానే ఇక్కడ శైలికామయ ఉపకణజాలం కూడా ఏం చేస్తుందంటే శ్లేష్మాన్ని ముందుకు తోస్తుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్, ఘనాకార ఉపకల కణజాలం. మరి ఎక్కడ ఉంటుందంటే మూత్రనాళాలు మరియు లాలాజల గ్రంథుల నాళాల్లో యాంత్రిక ఆధారం ఇస్తుందన్నమాట. కాబట్టి ఘనాకార ఉపకల కణజాలం వీటిలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రంథి ఉపకల కణజాలం వచ్చేసి ఉపకల కణజాలంపై పదార్థాలను స్రవిస్తాయి. నెక్స్ట్ చూడండి, సంయోజక కణజాలం అంటున్నాం. ఇక్కడ సంయోజక కణజాలానికి ఎగ్జాంపుల్స్ చూడండి. రక్తం అని చేసి ఉన్నాడు. తర్వాత ఎలా ఉంటుందంట, వదులుగా ఉండి అంతర మాత్రికలో పొందుపరచబడి ఉంటుంది. మరి ఈ మాత్రిక అనేది ఎలా ఉంటుందంట, జెల్లీలాగా ఉండొచ్చు, ద్రవంలాగా ఉండొచ్చు, అధిక సాంద్రత లేదా దృఢంగా కూడా ఉండొచ్చు. మరి సంయోజక కణజాలంలో రకాలు ఉన్నాయి మనకు. మొదటిది వచ్చేసి మనకు రక్తం. ఓకేనా. రక్తం అనేది ద్రవరూప మాత్రికను కలిగి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ద్రవరూప మాత్రికను కలిగి ఉన్నటువంటి మరి సంయోజక కణజాలం ఏది అంటే రక్తం. ఎలా, రక్తంలో ఏమేమి ఉంటాయి, ప్లాస్మా అనేది ఉంటుంది. ప్లాస్మా ఏమేమి కలిగి ఉంటుంది, ప్రోటీన్స్, లవణాలు మరియు హార్మోన్స్ను కలిగి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మరొక సంయోజక కణజాలం ఎముక. ఎముక అనేది మనకు కాల్షియం మరియు ఫాస్ఫేట్ లవణాలతో తయారు చేయబడి ఉంటుంది. తర్వాత మనకు ఇక్కడ సంధి బంధనం, అదేవిధంగా స్నాయు బంధనం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి సంధి బంధనంనే మనం ఏమంటామంటే లిగమెంట్స్ అని పిలుస్తాం. అంటే రెండు ఎముకలను కలిపి ఉంచేటువంటి తంతువులు అనమాట. వాటిని మనం ఏమని పిలుస్తామంటే సంధి బంధనం అని పిలుస్తాం. అదే స్నాయు బంధనంలో ఏంటి అంటే ఒక ఎముకను మరియు కండరాన్ని మరి పట్టి ఉంచేటువంటి తంతువులనే మనం ఏమని పిలుస్తామంటే స్నాయు బంధనం అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మృదులాస్థి. మృదులాస్థి వచ్చేసి విశాలమైనటువంటి కణాలు ఉంటాయి. దీని యొక్క మాత్రిక అనేది ఎలా ఉంటుందంట, చక్కెరలు మరియు ప్రోటీన్స్తో నిర్మితమై ఉంటుంది. రక్తంలో ఏమో ద్రవరూప మాత్రిక ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మాత్రిక మాత్రం చక్కెరలు మరియు ప్రోటీన్స్తో నిర్మితమై ఉంటుంది. ఎక్కడెక్కడ ఉంటుంది మృదులాస్థి అంటే కీళ్ళ యొక్క ఉపరితలము, నాసికాగ్రహము, తర్వాత చెవిదొప్ప, వాయునాళము, స్వరపేటికలో మనకు మృదులాస్థి అనేది కనిపిస్తుంది. ఇది ఎలా ఉంటుంది, ఇది స్నాయుబంధనానికి సంబంధించి ఇది తంతుయుత కణజాలము వంగే గుణాన్ని కలిగి ఉంటుంది స్నాయుబంధనం. నెక్స్ట్ వచ్చేసి ఏరియోలార్. చర్మానికి కండరాలకు మధ్యలో ఉంటుంది. రక్తనాళము నాడీ కణాల చుట్టూ ఉంటుంది. ఎముక మధ్యలో కూడా ఉంటుంది. అవయవాల అంతర్భాగాలలో ఉండే ఖాళీ ప్రదేశాన్ని ఇది నింపుతుంది. శరీర అంతర్భాగాలకు ఆధారాన్ని ఇస్తుంది. కణజాలాలను మరమ్మత్తు కూడా చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ అడిపోజ్. చర్మం కింద శరీర అంతర్భాగాల మధ్య తర్వాత ఉంటుందన్నమాట ఈ అడిపోజ్ కణాలు అనేవి. ఇది ఉష్ణ నిరోధకంగా పనిచేయడం జరుగుతుంది. కొవ్వు పదార్థం అన్నమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి కండర కణజాలం. కండర కణజాలం వచ్చేసి మనకు సంకోచ ప్రోటీన్లను కలిగి ఉంటుంది. మరి కండర కణజాలంలో మనకు 3 రకాలైనటువంటి కండర కణజాలం అనేది ఉంది. రేఖిత కండరాలు, అరేఖిత కండరాలు, అదేవిధంగా హృదయ కండరాలు అనేవి చెప్పేసి ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్, ఈజీగా ఉంటుంది, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మరి రేఖిత కండరాల డయాగ్రామ్ చూస్తే ఇదన్నమాట. ఇవి ఎలా ఉన్నాయి, పొడవుగా ఉంది, స్తూపాకారంగా ఉంది, శాఖరహితంగా ఉంది. శాఖలు ఏం లేవు కదా, జస్ట్ ఒక సింగిల్ స్తూపంలాగా ఉంది. తర్వాత ఇవి నియంత్రిత కండరాలు. ఓకేనా. ఎముకలను అతుక్కొని ఉంటాయి. అదే అరేఖిత కండరాలు చూస్తే
ఇవి నునుపుగా ఉండి అనియంత్రిత కండరాలు ఎక్కడెక్కడ ఉంటాయంటే ఐరిస్ మరియు గర్భాశయం, ఓకేనా, ఆ ప్రాంతాల్లో మనం ఈ అరేఖిత కండరాలను గమనించవచ్చు. మొనదేలి ఉంటాయి, ఓకేనా. దీని యొక్క ఆకారం ఏది అంటే కుదురు ఆకారము, అదేవిధంగా శ్వాసనాళాల్లో కూడా మనకు కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఏకకేంద్రతను కలిగి ఉంటుంది. రేఖిత కండరాలు అయితే బహుకేంద్రకతను కలిగి ఉంటాయి. నెక్స్ట్ హృదయ కండరాలు. ఈ హృదయ కండరాల్లో చూస్తే మరి ఇవి అనియంత్రిత కండరాలు ఎలా ఉన్నాయి, స్తూపాకారంగా ఉన్నాయి, శాఖాయుతంగా ఉన్నాయి కదా, శాఖలు అనేవి ఉన్నాయి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. అదేవిధంగా ఒకే ఒక కేంద్రకాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇది హృదయ కండరాలకు సంబంధించి. మరి నెక్స్ట్ లెసన్ చూద్దాం. ఆహార వనరులలో అభివృద్ధి అని చెప్పేసి చాలా డీటెయిల్గా చెప్పాము ఆల్రెడీ క్లాసెస్ అయితే. ఎందుకు ఇంత ఫాస్ట్గా అవుతుంది అని మాత్రం అనుకోకండి. స్లోగా ఎవరైనా వినాలి, డీటెయిల్డ్గా డయాగ్రమాటిక్గా వినాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ కింద డిస్క్రిప్షన్లో ఉన్న వీడియోస్ చెక్ చేయండి. మరి ఇంకా లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మరి టాపిక్లోకి వెళ్ళిపోతా. చూడండి, ఫస్ట్ వచ్చేసి చెన అని పిలుస్తాం, బఠానీని మటర్ అని పిలుస్తాం, మినపను ఉరాడ్ అని పిలుస్తాం, పెసరని మూంగ్ అని పిలుస్తాం, అదేవిధంగా కందిని అరహర్ అని పిలుస్తాం, ఎర్రపప్పునేమో మసూర్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ నూనెలుగా మనకి ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చినారంటే అవిసె గింజలు మరియు సోయాబీన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. పశుగ్రాస పంటలకు వచ్చేసి మనకు బెర్సిన్, ఓట్స్, సూడాన్ గడ్డి, ఇవి మనకు పశుగ్రాస పంటలు. నెక్స్ట్ వచ్చేసి మొక్కల యొక్క పెరుగుదల, పుష్పించడం అనేది మనకు దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంట, సూర్యకాంతి పైన ఆధారపడి ఉంటుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఖరీఫ్ పంటలు అంటున్నాం, వీటినే వర్షాకాల పంటలు అంటాం. మరి ఏమంటారు, ఏ టైమింగ్లో మనకు ఈ ఖరీఫ్ కాలం స్టార్ట్ అవుతుందంటే జూన్ నుంచి అక్టోబర్ వరకు. మరి ఎగ్జాంపుల్స్ ఏమేమి ఇచ్చినానంటే సోయా, కందులు, మొక్కజొన్న, పత్తి, పెసలు, మినుములు. ఒక చిన్న ట్రిక్ చెప్తా చూడండి. ఇక్కడ మనకు ఖరీఫ్ పంటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి మనకి ఇచ్చిన టెక్స్ట్ బుక్స్లో. కానీ రబీ పంటలు అనేవి 8th క్లాస్లో చూసుకున్నా, 9th క్లాస్లో చూసుకున్నా, 7th క్లాస్ సోషల్లో చూసుకున్నా కూడా సేమ్ ఉన్నాయి. కాబట్టి రబీ పంటలు గుర్తుపెట్టుకోండి. ఆటోమేటిక్గా రబీ పంటలు కానివన్నీ ఏమైంటాయి అప్పుడు ఖరీఫ్ పంటలు అయి ఉంటాయి. సో రబీ పంటలు చూద్దాం. ఇది శీతాకాలం. నెక్స్ట్ వచ్చేసి నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఉంటుంది. ఏవేవి అంటే గోధుమలు, పప్పు ధాన్యాలు, బఠానీ, ఆవాలు, అవిసెలు. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. భారతదేశంలో 1952, 2010 వరకు కేవలం 25% మాత్రమే పెరిగిన సాగు భూమి నుండి ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎన్ని రెట్లు పెరిగింది అంటే 4 రెట్లు పెరగడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పంట రకం అభివృద్ధి, సంకరీకరణం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే జన్యుపరంగా భిన్నంగా ఉన్న మొక్కల మధ్య జరిపేటువంటి ప్రజననాన్నే మనం ఏమని పిలుస్తామంటే క్రాసింగ్ అని పిలుస్తాం. ఇందులో రకాలు వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి రకాంతర ప్రజననం, అంటే వివిధ రకాల మధ్య ప్రజననం చేయడం. నెక్స్ట్ జాత్యాంతర, అంటే ఒకే ప్రజాతికి చెందిన 2 వేరు జాతుల్ని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏమని, రెడ్ కలర్ రోజెస్ ఉంటాయి, ఎల్లో కలర్ రోజెస్ ఉంటాయి. రెడ్ కలర్ రోజెస్ ఉన్న ప్లాంట్కి ఎల్లో కలర్ రోజెస్ కాసేటువంటి ఆ రోజా మొక్క యొక్క కొమ్మని తీసుకొచ్చి అంటిస్తే ఏమవుతుంది, ఒకే చెట్టుకే రెడ్ కలరు, ఎల్లో కలర్ 2 కాస్తాయి. అంటే 2 కూడా ఒకే ప్రజాతికి చెందినవే, కానీ జాతులు వేరు, ఒకటి రెడ్, ఒకటి ఎల్లో. రెండింటిని కలిపినప్పుడు ఏమవుతుంది, మనకి ఒక కొత్త అంటే 2 రెడ్, ఎల్లో 2 పూస్తాయి. దీన్ని ఏమంటామంటే మనము జాత్యాంతర సంకరీకరణం అని పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేసి ప్రజాంతర సంకరీకరణం. ఇది వివిధ రకాల ప్రజాతుల మధ్య చేసేటువంటి సంకరీకరణం. ఆల్రెడీ చెప్పుకున్నాం. పొటాటో మరియు టమాటో రెండింటిని క్రాస్ చేసినప్పుడు పొమాటో అనేటువంటి ఒక కొత్త రకం అనేది మరి ఉత్పత్తి కావడం జరిగింది అని. నెక్స్ట్ వచ్చేసి పంట ఉత్పత్తి నిర్వహణ, పోషకాల నిర్వహణలో చూసుకుంటే మరి గాలి నుంచి ఏమేమి మొక్క గ్రహించుకుంది అంటే కార్బన్ మరియు ఆక్సిజన్ని, నీటి నుంచి వచ్చేసి హైడ్రోజన్ను, నేల నుంచి వచ్చేసి మిగిలిన 13 మూలకాలను నేల నుంచి గ్రహించడం జరుగుతుంది. మరి పోషకాలు అంటున్నాం కదా, స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు. స్థూల పోషకాలు అని మరి వేటిని పిలుస్తామంటే మరి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, సల్ఫర్. సూక్ష్మ పోషకాలు అంటే మరి ఫెర్రస్, మ్యాంగనీస్, బోరాన్, జింక్, రాగి, మాల్పిడినం మరియు క్లోరిన్. ఓకేనా, ఇవి మనకు సూక్ష్మ పోషకాలు. నెక్స్ట్ వచ్చేసి సేంద్రియ ఎరువుల వల్ల లాభం ఏంటి
అంటే ఇసుక నేలల్లో మరి సేంద్రియ ఎరువులను వాడటం వల్ల ఏమవుతుందంటే నీటి నిల్వ సామర్థ్యం అనేది పెంచుతుంది. బంకమట్టి నేలల్లో అయితే నీరు నిల్వ ఉండకుండా చేస్తుంది. తర్వాత కంపోస్ట్ అని చెప్పేసి చెప్తున్నాం. కంపోస్ట్ అంటే ఏంటి అంటే గుంటలో వేసి కుళ్ళింపచేయడం కదా. కొన్ని రకాలైనటువంటి వ్యర్థాలను తీసుకొని వచ్చి గుంటలో వేసి కుళ్ళింపజేయడాన్ని మనం ఏమంటామంటే కంపోస్ట్ అని పిలుస్తాం. అదే ఆ కంపోస్ట్‌లో మనకు వానపాములను వాడితే దాన్ని ఏమని పిలుస్తాం అంటే వర్మీ కంపోస్ట్ అని పిలుస్తాం. అదే రసాయనిక ఎరువులకు ఎగ్జాంపుల్స్ అడిగినప్పుడు మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఎన్‌పీకే అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. అదే మీరు 8థ్ క్లాస్‌లో పంట యాజమాన్య పద్ధతుల దగ్గర మనకు కొన్ని రకాల రసాయనాలు ఉన్నాయి. మరి అవి ఎవరికైనా గుర్తుంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిరొట్ట ఎరువు అంటున్నాం. ఇది వచ్చేసి జనుము మరియు గోరుచిక్కుడు ఈ పంటలను ఏం చేస్తారంటే పొలాల్లో దున్నడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే కొద్దిగా కొంత ఎత్తు పెరిగిన తర్వాత జనుము ఈ గోరుచిక్కుడుని పంటలో ఏమంటారు అలాగే దున్నేసి వదిలేస్తారన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఆ మొక్కల్లో ఉన్నటువంటి నత్రజని మరియు భాస్వరం అనేది నేలకు అంది నేల అధిక పోషక విలువలు కలిగినటువంటి నేలగా మారుతుందన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు నీటి పారుదలకు సంబంధించినటువంటి కొన్ని రకాలు ఉన్నాయి. బావులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇందులో 2 రకాలు. తవ్విన బావులు, గొట్టపు బావులు. మరి తవ్విన బావులు అంటే నీటి కలిగిన పొరల నుంచి నీటిని సేకరిస్తారు. గొట్టపు బావులు అంటే లోతైన పొరల నుంచి మనకు ఈ నీటిని సేకరించడం జరుగుతుంది. మరి కాలువలు అంటున్నాం. విస్తృతమైనటువంటి నీటి పారుదల వ్యవస్థ అనేది కలిగి ఉంటుంది. జలాశయాల నుండి, నదుల నుండి నీటిని పొందడం జరుగుతుంది. నదీ ఎత్తిపోతల వ్యవస్థ. సరిపోయేంత నీటి సరఫరా లేని ప్రాంతాలలో మనకు ఈ నదీ ఎత్తిపోతల వ్యవస్థ అనేది కనిపిస్తుంది. నదులకు దగ్గరగా ఉన్న ప్రాంతాలలో నీరుని సేకరించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి చెరువులు. నీటిని నిల్వ చేసేటువంటి చిన్న రిజర్వాయర్లు, వర్షపు నీటి సంరక్షణ, వాటర్ షెడ్ల నిర్వహణ నేల కోతను తగ్గిస్తాయి. చిన్న చిన్న చెక్ డ్యామ్ల వలన భూగర్భ జలాలు అనేవి పెరగడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ చూడండి పంట నమూనాలు చాలా ఇంపార్టెంట్. మిశ్రమ పంటకు మనకి ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చినారంటే గోధుమ, పప్పు ధాన్యాలు వేస్తాం. గోధుమతో పాటు ఆవాలు కలిపి వేస్తాం. వేరుశనగతో పాటు సన్ఫ్లవర్ వేస్తాం. అదేవిధంగా సోయాబీన్తో పాటు మొక్కజొన్నని కలిపి వేస్తాం. సజ్జలు వీటినే బాజ్రా అని పిలుస్తాం. కందులు వీటినే లోబి అని పిలుస్తాం. ఇలా మనం మిశ్రమ పంటలు వేయడం జరుగుతుంది. అంతర పంటలు వచ్చేసి మనకు చూడండి ఒక లైన్ ఏమో క్యాబేజ్, ఒక లైన్ ఏమో కందులు, ఒక లైన్ ఏమో క్యాలీఫ్లవర్. ఇలా ఏకాంతరంగా కొన్ని పంటలు వేయడాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే అంతర పంటలు అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి పంట రక్షణ నిర్వహణ. మరి పంట రక్షణలో కొన్ని రకాలైనటువంటి కలుపు మొక్కలు కూడా పెరుగుతూ ఉంటాయి. మనకి ఈ ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. ఏమంటారు మనకు చదువుకునే విషయంలో ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట ఇవి. జాంతియం ఇది ఒక రకమైనటువంటి కలుపు మొక్కనే. దీన్నే గోక్రు అని పిలుస్తాం. పార్థీనియం గాజర్ గాస్ అని పిలుస్తాం. తర్వాత సైపరీనస్ రోడెంటస్ దీన్నే మరి స్థానిక భాషలో మోతా అని పిలవడం జరుగుతుందన్నమాట. ఓకేనా. మరి ఈ కలుపు మొక్కలను నియంత్రించేటువంటి పద్ధతులు ఏమైనా ఉన్నాయా అంటే మరి సరైన విత్తనాన్ని వాడాలి. సీడ్ బెడ్ని తయారు చేసుకోవాలి. విత్తనాలను సకాలంలో విత్తాలి. అంతర పంటలు పంట మార్పిడి పద్ధతులను వాడాలి. ఎందుకు అంతర పంటలు పంట మార్పిడి పద్ధతులను వాడుతున్నాము అంటే మరి మొక్కలో ఒకే రకమైనటువంటి పంటలు వేయడం వల్ల ఏమవుతుందంటే నేల సారవంతం అనేది తగ్గిపోతుంది. నేల నుంచి మనకు అధిక దిగుబడి అనేది రాదు. ఎప్పుడైతే మిశ్రమ పంటలు, అంతర పంటలు వాడినామో అప్పుడు అధిక దిగుబడిని మనం చూసేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పశు సంవర్ధనము. ఇక్కడ దేశీయ జాతులు అనేవి ఉన్నాయి. ఏవి బాస్ ఇండికస్ ఆవులు, బాస్ బుబాలిస్ గేదెలు అనేవి మన దేశీయ జాతులు అనమాట. మరి పాడి పశువులు అంటే ఏంటి? పాలిచ్చే జంతువులను పాడి పశువులు అని పిలుస్తాం. విదేశీ జాతులు వచ్చేసి మనకు ఎగ్జాంపుల్స్ ఇచ్చినారు. 2 ఉన్నాయి. ఏంటి? జెర్సీ మరియు బ్రౌన్ స్విస్. ఇవి ఎక్కువ కాలం పాలిస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్థానిక జాతులు వచ్చేసి రెడ్ సింధీ మరియు సహివాల్. ఇవి మనకు వ్యాధి నిరోధక ఆ పాలు తాగిన పిల్లలకి కానీ ఆ పాలు తాగడం వల్ల మనకి ఏమైందంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మరి వీటికి ఫుడ్ ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి వీటికి అంటే రఫేజెస్ని ఇవ్వాలి. ఓకేనా. అంటే ఎక్కువ పీచు పదార్థం కలిగినటువంటి ఆహారం ఇవ్వాలి. అదేవిధంగా గాఢత కలిగి ఉండేటువంటి పదార్థాలను ఇవ్వాలి. అంటే అధిక స్థాయిలో ప్రోటీన్స్ కలిగినటువంటి ఆహారాన్ని ఇవ్వాలి. అంటే వాటికి మీరు బాగా అబ్జర్వ్ చేసినా లేదో
మంచి గేదెలు ఎక్కువ పౌల్ట్రీ కాదు, గేదెలు పెట్టుకొని డైరీ ఫామ్ నడిపే వాళ్ళలో చూడాలా. వాళ్ళు ఏం చేస్తారంటే వివిధ రకాలైనటువంటి ఏమంటారు కందులు, మినపలు, పెసలు ఇలాంటివన్నీ ఆడిచ్చి వాటి కోసమని ఒక సెపరేట్ పిండి తయారు చేపిస్తారు. ఆ పిండిని వాటర్‌లో కలిపి వాటికి తాపుతారు. అంటే అధిక ప్రోటీన్స్ కలిగినటువంటి ఆహారం అనమాట అది. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఫ్లూక్స్ అనేటువంటివి ఏం చేస్తాయంటే కాలేయాన్ని దెబ్బతీస్తాయన్నమాట. నెక్స్ట్ స్వదేశీ కోడికి ఎగ్జాంపుల్ ఏంటంటే అసిల్, విదేశీ కోడికి లెగ్ హార్న్. మరి బ్రాయిలర్స్కి ఎటువంటి ఆహారాన్ని ఇవ్వాలి అంటే ఎక్కువ ప్రోటీన్స్, తగినంత కొవ్వు. లేయర్స్కి ఎటువంటి ఆహారాన్ని ఇవ్వాలంటే విటమిన్ ఏకే అధికంగా ఉన్నటువంటి ఆహారాన్ని ఇవ్వాలి. నెక్స్ట్ చేపలు చూసుకుంటే మనకు మన భారతదేశంలో సముద్ర తీర ప్రాంతం ఎంతుంది? 7,500 కిలోమీటర్లు ఉంది. మరి భారతదేశంలో అత్యంత పొడవైన తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రం ఏది? కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఒకసారి. ఇక్కడ మనకు 2 రకాలైనటువంటి చేపల గురించి ఇవ్వడం జరిగింది. ప్రసిద్ధి చెందిన చేప రకాలు, ఆర్థిక ప్రాముఖ్యత కలిగినటువంటి చేపలు. మరి మనం ఒక కోడ్ అయితే పెట్టుకోవడం జరిగింది కదా. ప్రసిద్ధ చేపలు వచ్చేసి ఏంటి? బాంబేలో సముద్రం దగ్గర మధ్యప్రదేశ్, టీఎస్ తెలంగాణ స్టేట్ మీటింగ్ పెట్టుకున్నాయి. బాంబే అంటే బాంబే డక్, తర్వాత ఎం అంటే మ్యాకరల్, పి అంటే ప్రాంఫెట్, టీ అంటే ట్యూనా, ఎస్ అంటే సార్డినెస్. నెక్స్ట్ ఆర్థిక ప్రాముఖ్యత కలిగినటువంటివి వచ్చేసి మనం ఏం పెట్టుకున్నాం? ఎస్ఎంఎస్ ర్యాంప్ బి. ఎస్ఎంఎస్ అంటే ఎస్ అంటే సీవీడ్, ఎం అంటే మజిల్స్ సముద్రపు నాచు, ఆర్ అంటే రొయ్యలు, ఏ అంటే ఆల్చిప్పలు, ఎం అంటే ముల్లెట్లు, పి అంటే పెరల్ స్పాట్, బి అంటే బేట్కి. ఇవన్నీ ఆర్థిక ప్రాముఖ్యత కలిగినవి. నెక్స్ట్ వచ్చేసి మనకు మంచినీటి రొయ్య వచ్చేసి మనకు ఏది అంటే మ్యాక్రోబ్రాంకియం రోజెన్బర్గి. ఉప్పునీటి రొయ్య వచ్చేసి మనకు పీనియస్ మోనోడాన్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి వరి పొలాల్లో కూడా మనకు చేపలను పెంచడం జరుగుతుంది. మరి ఒక చెరువులో ఎన్ని రకాల జాతులను పెంచుతారంట? 5 నుంచి 6 రకాల చేప జాతులను పెంచడం జరుగుతుంది. మరి చేపలు కూడా ఏమంటే చెరువులో ప్రదేశాన్ని బట్టి రకరకాల జాతులు పెరుగుతాయన్నమాట. ఉపరితలంపై ఎక్కువగా ఉండేటువంటివి ఏవంటే కట్ల జాతి, మధ్య భాగంలో అయితే రోహు, అడుగు భాగంలో వచ్చేసి మృగాల్, కామన్ కార్ప్, తర్వాత గ్రాస్ కార్ప్ అనేవి మనకు పెరుగుతాయి. ఓకేనా? ఈ గ్రాస్ కార్ప్ అనేది ఏం చేస్తుందంటే కలుపు మొక్కలను ఆహారంగా తీసుకుని డెవలప్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి తేనెటీగల పెంపకం. ఇందులో మనకు 6 రకాలైనటువంటి తేనెటీగలు ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే ఎపిస్ సెరినా ఇండికా. ఇది మన దేశీయ తేనెటీగ అనమాట. చాలా ఇంపార్టెంట్. ఎపిస్ డార్సిటా, ఎపిస్ రాక్బీ, ఎపిస్ ఫ్లోరా, లిటిల్ బీ, ఎపిస్ మెల్లిఫెరా. మరి ఈ ఎపిస్ మెల్లిఫెరా అనేది ఇటాలియన్ రకానికి చెందినది. మొన్న జరిగినటువంటి టెట్లో మనం రీసెంట్గా రాసాం కదా, అందులో స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో అడిగినాడు ఎపిస్ మెల్లిఫెరా అనేది ఏ రకం అని చెప్పేసి. కాబట్టి ఇటాలియన్ రకం. ఓకేనా? మరి ఇది మనకు 9th క్లాస్ 3 లెసన్స్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఓకే, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ ఫుల్ లెంత్ వీడియోస్ ఎక్స్ప్లెయిన్తో కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వీడియోస్ని చెక్అవుట్ చేయండి. ఓకే, టైం అయితే చాలా తక్కువ ఉంది కాబట్టి జస్ట్ ఏదైనా వర్క్ చేసుకునేటప్పుడు ఆన్ చేసేసుకొని మిగతా పని చేసుకోవడము అలా చేసుకోండి. మీకు క్విక్ రివిజన్కి చాలా యూజ్ అవుతుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.